హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను కొబ్బరి పాలతో ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఒక కొబ్బరికాయ కొట్టుకొని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకొని మనం తాగే నీళ్ళు అందులో ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. సో ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక గిన్నె పెట్టుకొని దాని మీద జాలి వేసుకొని దాన్ని చక్కగా వడగట్టుకోండి. సో ఇలా కలుపుకొని వడగట్టుకోండి. సో ఇది నేను దీనికి కావాల్సిన సామాన్లు చెప్తాను. ఒక 2 మిర్చి అండ్ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, ఎగ్స్, బిర్యానాకు, సాజీరా, లవంగాలు, ఇలాచి, కొబ్బరిపాలు ఇలా రెడీగా పెట్టుకొని సో ఒక గిన్నె పెట్టుకొని అది హీట్ ఎక్కాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ నెయ్యి వేసుకోండి. సో ఆ నెయ్యి హీట్ ఎక్కాక దానిలోకి లవంగాలు, సాజీరా అండ్ దాల్చిన చెక్క, బగారాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక అందులో మిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ వేసుకోండి. అవి కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. సో అవి కూడా ఫ్రై అయ్యాక అందులో కొబ్బరి పాలు పోయాలి. కొబ్బరి పాలు వేసుకోండి. సో ఇందులో కొంచెం ఉప్పు అండ్ కొంచెం అల్లం, కొంచెం అంటే కొంచెమేనండి, కొంచెం అల్లం వేసుకోండి. టేస్ట్ కోసం మాత్రమే, ఎక్కువ వేస్తే బాగుండదు. సో నేనైతే కొంచెమే వేస్తున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వేస్తున్నాను. సో ఇది బాయిల్ అయ్యాక నేను పావుగంట ముందుగానే రైస్ నానబెట్టుకున్నానండి. సో ఇది బాయిల్ అయ్యాక రైస్ ఇందులో వేసుకోండి. వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టుకోండి. సో ఇటు పక్కకు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని సో ఆయిల్ హీట్ ఎక్కాక నేనైతే ఒక 6 గుడ్లను తీసుకున్నాను. 6 గుడ్లను తీసుకొని అది కొంచెం లైట్ గోల్డ్ కలర్లో వేపుకుంటున్నాను. సో మీకు ఇష్టం ఉంటే వేపుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. నాకైతే ఇలా వేపుకోవడం ఇష్టం కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. సో ఇవి పక్కన పెట్టేసి ఈ ఆయిల్లోనే కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేసి అవి కొంచెం చిటపటలాడాక అందులో ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో టమాటా, పెరుగు లాంటివి ఏం వాడట్లేదు, సింపుల్గా చేస్తున్నాను. సో ఉల్లిగడ్డలు గోల్డ్ కలర్లో బాయిల్ అయ్యాక కొంచెం అల్లం అండ్ కొంచెం ఉప్పు వేసుకోండి. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేనైతే చేసుకొని తిన్నాకనే వీడియో చేస్తున్నాను. సూపర్ టేస్ట్గా ఉంది. కొంచెం పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి వేసి కలుపుకోండి. ఇది సరిపోదు, ఇందులోనే ఎగ్స్ వేసి కలుపుకోవాలండి, కొంచెం ఉప్పు కారం వాటికి పట్టడానికి. సో నేను ఎగ్స్ అయితే ఇందులో వేసి ఒక 2-3 మినిట్స్ అందులో ఇట్లా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఇది సరిపోదు కాబట్టి నేను వేరే మొక్కుడు పెట్టుకుంటున్నానండి. ఇది అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో అందులో వేసుకొని రైస్ దానిపైన వేసి ఒక మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ వదిలేయండి, చిన్నగా పెట్టి. చక్కటి బిర్యానీ రెడీ అయిపోతుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.